ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సంవత్సరం మొత్తం ఎదురు చూసిన మహానాడు పండుగకి ఇక్కడికి విచ్చేసి వేదికలు అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందనడానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 40 సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు, ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 20 సంవత్సరాల ముందు కూడా ఆలోచించి ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి కరెక్ట్గా అర్హతమైన వ్యక్తి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటుపోట్లకు గురైన ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో, రెట్టించిన ఉత్సాహంతో, మీ అందరి సహకారంతో పార్టీని విజయపదంలో నడిపించారు. ఇక్కడ టీడీపీ వెర్షన్ నెంబర్ 3.0 మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మరి 3వ తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఇక ఒక రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నా ఆ రాష్ట్రం కల్పించే మౌలిక సదుపాయాలు మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ మౌలిక సదుపాయాల మీద మాట్లాడే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో పెద్ద పీట వీసేది ఎప్పుడు మౌలిక సదుపాయాలకే. ప్రజల సంక్షేమం, ప్రజలకిచ్చిన హామీలను ముందుకు తీసుకువెళ్తూ కూడా ఆయన మౌలిక అభివృద్ధికి ముందు నుంచి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఆలోచించి ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడానికే. 20 సంవత్సరాల తర్వాత జరిగే అభివృద్ధిని కూడా ఆయన ఆలోచించి ముందడుగు వేస్తారన్న దానికి ఒక ఉదాహరణ ఈరోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి సృష్టి అనేది చరిత్రలో కూడా చెరపనన్నా చెరపలేని విధంగా మనందరికీ తెలుసు. ఒక విధంగా తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ అటు వెళ్ళిపోయిందని బాధ ఉన్నా ఆ హైదరాబాద్ నగరాన్ని సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే మనతోనే ఉన్నారని నమ్మకం. ఆయన పరిపాలనలో ఈరోజు 13 జిల్లాలు కానివ్వండి, 26 జిల్లాలు కానివ్వండి,